రైట్ లూత్రా సోదరులను 5 రోజులు పోలీస్ కస్టడీకి అప్పగించింది పనాజీ కోర్టు. అంతకుముందు వాళ్లకు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించాల్సిందిగా ఆదేశించింది న్యాయస్థానం. లూత్రా సోదరుల్ని ఇవాళ ఢిల్లీ నుంచి గోవాకు తీసుకొచ్చారు పోలీసులు. మొపా విమానాశ్రయంలో దిగిన తర్వాత ఛాతీలో నొప్పిగా ఉందని సోదరుల్లో ఒకరు పోలీసులకు చెప్పారు. దీంతో వాళ్లను సియోలింలోని ప్రైమరీ హెల్త్ సెంటర్ కి తీసుకెళ్లారు. తర్వాత కోర్టులో హాజరుపరిచారు. అయితే కోర్టు ఆదేశాల మేరకు ముపసాలోని జిల్లా హాస్పిటల్ కి తరలించారు పోలీసులు. గోవాలో ఈ నెల 6న రిచ్ బై రోమియో లేన్ నైట్ క్లబ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. 25 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రమాదం జరిగిన తర్వాత థాయిలాండ్ కి పారిపోయారు. అక్కడి అధికారులు వాళ్ళని అదుపులోకి తీసుకుని భారత్ కి తిప్పి పంపారు. నిన్న లూథ్రా బ్రదర్స్ ఢిల్లీకి చేరుకోగానే గోవా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ట్రాన్సిట్ రిమాండ్ జారీ చేయడంతో ఢిల్లీ నుంచి గోవాకు తరలించారు. రెటది లూథ్రా సోదరులను 5 రోజుల పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ పనాజీ కోర్టు తీర్పునిచ్చింది. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, సౌజన్య, గోవాకు సంబంధించినటువంటి నైట్ క్లబ్ లో ఏ విధంగానైతే అగ్ని ప్రమాదం జరిగిందో ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి యజమానులు ఇద్దరు కూడా అంటే సౌరభ్ లూథ్రా, దాంతో పాటు గౌరవ్ లూథ్రా అంటే లూథ్రా బ్రదర్స్ ఇద్దరు ఆ వెంటనే థాయిలాండ్ కు పారిపోయారు. అక్కడ ఉన్నటువంటి పుకెట్ లో తలదాచుకున్నారు. అయితే పోలీసులకు దొరకకుండా అక్కడ కూడా వాళ్ళు ప్రతిరోజు మకాం మార్చినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే గోవా పోలీసులు మాత్రం ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే నైట్ క్లబ్ లో ఈ నెల 6వ తేదీన జరిగినటువంటి ప్రమాదంలో ఏకంగా 25 మంది చనిపోయారు. అందులో 5 పర్యాటకులు అయితే 20 మంది ఆ క్లబ్ కు సంబంధించినటువంటి సిబ్బంది, మరెంతో మంది గాయాలతో ఇంకా గోవాలో చికిత్స కూడా పొందుతున్నారు. సో ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇది యజమానులుగా ఉన్నటువంటి లూథ్రా బ్రదర్స్ నిర్లక్ష్యమే అనే విషయం పైన గోవా పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. అయితే అక్కడ ఉన్నటువంటి నైట్ క్లబ్ లో ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే బయటికి వెళ్లేందుకు ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేకపోవడం, సో మంటలు జరిగినటువంటి సమయంలో ఎటువంటి అప్రమత్తత లేకపోవడం వల్లే ఇదంతా జరిగిందనే దాని మీద గోవా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే లూథ్రా బ్రదర్స్ ను వెనక్కి రప్పించేందుకు మాత్రం ఏకంగా బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేయాల్సి వచ్చింది. ఫైనల్ గా 11వ తేదీన థాయిలాండ్ లో బ్లూ కార్నర్ నోటీసుల మేరకు థాయిలాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న మధ్యాహ్నం లూథ్రా బ్రదర్స్ ఢిల్లీకి తీసుకొచ్చారు. ఢిల్లీకి రాగానే గోవా పోలీసులు ఢిల్లీలో అరెస్ట్ చేసి ఢిల్లీలో ఉన్నటువంటి పటియాలా కోర్టులో లూథ్రా బ్రదర్స్ ను హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ తో గోవాకు తీసుకెళ్లారు. గోవాలో సైతం ఈరోజు పనాజీలో ఉన్నటువంటి అంటే గోవా రాజధాని పనాజీలో ఉన్నటువంటి కోర్టులో వాళ్ళిద్దరిని కూడా హాజరుపరిచారు. వాళ్ళ పైన ఉన్నటువంటి అభియోగాలను ప్రభుత్వం తరపున వాదనలు కూడా వినిపించారు. అంటే గోవాలో జరుగుతున్నటువంటి ఈ టూరిజం కి సంబంధించినటువంటి ఎఫెక్ట్ పడింది. సో ఖచ్చితంగా ఈ నైట్ క్లబ్ కు సంబంధించినటువంటి అగ్ని ప్రమాదంలో ఈ లూథ్రా సోదరులు వహించినటువంటి నిర్లక్ష్యమే కారణమనే విషయాన్ని కూడా వాళ్ళు స్పష్టం చేశారు. సో దానికి అనుగుణంగా వాళ్ళను కస్టడీలోకి తీసుకొని విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని స్పష్టం చేయడంతో కోర్టు సైతం అటు పోలీసుల వాదనతో ఏకీభవించి 5 రోజుల పాటు వాళ్ళను కస్టడీలో విచారించేందుకు అనుమతి కూడా ఇచ్చారు. అయితే ఈ సమయంలో లూథ్రా బ్రదర్స్ లో ఒక్కరు మాత్రం తనకు ఛాతీలో నొప్పిలేస్తుంది, సో ఇది హార్ట్ పెయిన్ కావచ్చు, తమను విడిచిపెట్టాలి, తమను ఆసుపత్రిలో చేర్పించాలంటూ కూడా హడావిడి చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ వెంటనే దగ్గరలో ఉన్నటువంటి మరొక ఆసుపత్రిలో చేర్చి వాళ్ళకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. సో ఫైనల్ గా ఇక 5 రోజుల పాటు గోవా పోలీసులు లూథ్రా బ్రదర్స్ ను విచారించబోతున్నారు. ముఖ్యంగా ఈ నైట్ క్లబ్ లో ఎటువంటి నిర్లక్ష్యకు సంబంధించినటువంటి నిర్మాణం కావచ్చు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేకపోవడం వంటి విషయాలు, ఆ బాణాసంచా వంటి ఏదైతే క్రాకర్స్ ఎందుకు క్లబ్ లోకి వచ్చాయి, మరోవైపు కిచెన్ లో ఏదైనా ఫెయిల్యూర్స్ ఉన్నాయా, ఇటువంటి అంశాలపైన ప్రత్యేకంగా గోవా పోలీసులు లూథ్రా బ్రదర్స్ ను విచారించారు.